కేవలముగా ఏదో 2 గంటలో 1 గంట సేపు పూజా మందిరం అనేటటువంటి పేరు ఒకటి పెట్టుకుని అందులోకి వెళ్ళి 2 విగ్రహాల ముందు నిలబడి ఇంక నీ అంత మహాభక్తుడు లేడన్నట్టుగా నటరత్న, నట చక్రవర్తి, నట సామ్రాట్ అన్నీ నువ్వే అయిపోయి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి నా అంత గొప్పవాడు లేడన్నట్టుగా నువ్వు తీసుకెళ్లి ఎంత పూజ చేసినా నీలో రాని మార్పుకి ఈశ్వరుడు చిన్నపుచ్చుకుంటాడు. నిజంగా భక్తుడివైతే ఈశ్వరుడికి చెప్పవలసింది వేరే ఉంది. ఈశ్వర, ఈ బలహీనతని గట్టెక్కలేకపోతున్నాను, నిన్ను చేరలేకపోతున్నాను చెప్పుకున్నాడు ధూర్జటి. ఓషీరో యదు కామినీ జనుల తారుణ్ణోరు సౌఖ్యంబులం బాసీబాయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీ కోయదు నామనంబకట నీకు ప్రీతిగా సత్క్రియలు చేసి చెయ్యదు దీని తుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర అని చెప్పుకున్నాడు. అందుకు మహానుభావుడు భక్తుడై ఇప్పటికీ కాళహస్తీశ్వరుడి యొక్క పాదాల దగ్గర పడుతున్నాడు. నీ బలహీనత ఈశ్వరుడు